దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. పరంగీతం అనే శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి గత కొన్ని మాసముల నుండి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ గ్రంథంలో 8 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి, కానీ ఈ 8 అధ్యాయాలు మనకు నేర్పే ఆధ్యాత్మికమైన పాఠాలు ఎన్నో మనకు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారునని మత్తయి సువార్త 24:12 యేసు ప్రభు సెలవిచ్చిన మాటలు ఎంతో సత్యములుగా మనకు కనబడుతున్నాయి. అక్రమము అనే మాటకు మూల భాషలో వంకరతనము అని అర్థం. కాబట్టి వంకరతనము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. మానవుల తలంపులలోనూ మాటలలోనూ క్రియల్లోనూ ఎక్కడ చూచినా వంకరతనమే. యథార్థత చక్కదనము ఎక్కడ కూడా మనకు కనపడవు. మానవ జీవితమునకు బహుదూరం అయిపోయినట్లుగా అవి చూస్తూ ఉన్నాం. వంకరతనము సాతాను యొక్క స్వభావంగా మనకు కనబడుతుంది. ఈ సాతాను స్వభావము ప్రబలిపోయిన ఈ దినాలలో పరంగీతంలో ధ్యానించటం ఎంతైనా మనకు అవసరమైనది. దీని స్వరం ఈ దినాలలో అవసరమైనంతగా ఇదివరకు ఎన్నడూ కూడా లేదు అని మనము గ్రహించాలి. పరంగీతం 2వ అధ్యాయం గత కొన్ని దినాల నుండి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినం తిరిగే అదే అధ్యాయాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. పరంగీతములు 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, నేను షారోను పొలములో పుయ్యు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినము కొరకై స్తోత్రాలు. వాక్య భాగము మీదై ఉన్నది ప్రభువా, వాక్యము మీదై ఉన్నది. వినువారు నీ బిడ్డలై ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకుని వాటిని అర్థమగు రీతిలో బోధించుటకు కావలసిన జ్ఞానాత్మను దయచేయండి. వాక్యమును ప్రత్యక్షత గల ఆత్మను నాకు దయచేసి వివరించుటకు కావలసిన కృపను మీరు విడుదల చేసి వినువారి హృదయములు గ్రహించినట్లు సహాయం దయచేసి, అయా ఈ వాక్యమంతయు ప్రభా నీ నామ మహిమార్థమే ప్రభా నా తండ్రి, మాట్లాడుటకు కావలసిన కృపను విడుదల చేసి నా నోటికి బోరగా ఉండమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరంగీతములు 2వ అధ్యాయం 1వ వచనములో, నేను షారోను పొలములో పోయి పుష్పం వంటి దానను, లోయలలో పుట్టు పద్మం వంటి దానని ప్రభు తాను గూర్చి పలికిన మాటలుగా ఇవి కనపడుతున్నాయి. షారోను అనగా పల్లపు మైదానమని గత పర్యాయం మనం తెలుసుకునే ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు షారోను పొలములో పోయి పుష్పము లాంటివాడు. పుష్పములో సహజంగా 1 మకరందము, 2 అలంకారము, 3 సువాసన కలిగి ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రభుని ప్రజలు ఆత్మీయ మకరందము, అలంకారము, సువాసన కలిగి ఉండవలసిన వారుగా ఉన్నారు. ఆత్మీయ మకరందము గురించి ఈ దినం మనము తెలుసుకుందాం. ఆత్మీయ మకరందము దేవుని వాక్యమే కనుక షారోను పుష్పము లాంటి యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన విశ్వాసి తన జీవితమునందు కలిగి ఉండవలసినదని దేవుడు మనతోటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఆత్మీయ వాక్య మకరందమే రక్షణ అనుభవం పొందిన విశ్వాసికి దేవుని వాక్య మకరందము కంటెను జుంటె తేనె ధారల కంటెను రసవంతమై మాధుర్యమై ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుచేత నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురము, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి అని చెప్పేసి కీర్తనల గ్రంథం 119, 103లో మనకు వ్రాయబడి ఉన్న ప్రకారంగా దావీదు దాని విషయమై సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మానవ జీవితము పాప విషయము వలన చేదైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుచేత మానవుని తలంపులు, మాటలు, క్రియలు చేదైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నయోమిని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే, నయోమి అంటే అర్థము మధురం. మధురమైన తన జీవితం
వేరే ప్రాంతాలకు వెళ్ళి కరువు వచ్చిందని ఆహారముగా ఉన్న ఇల్లును విడిచిపెట్టి కరువుతో బ్రతకలేమని చెప్పేసి మోయాబు దేశమునకు వెళ్ళిన ఆ మధురమైన నయోమి మారాగా తిరిగి వచ్చింది. మారా అనగా చేదు. కనుక ఆ చేదు జీవితమును గురించి తను అంటుంది కదా, నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి అని అంటుంది. అంటే మధురముగా ఉన్న తన జీవితము చేదుగా మారిపోయింది, మారాగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాలు కూడా అటువంటి స్థితిలోనే ఉండనే కనుక మన మాటలు, తలంపులు, క్రియలన్నీ కూడాను చేదైపోయినాయి. అంతేకాక మన జీవితంలో చేదు పరిస్థితులు అనేకములుగా తటస్థమవుతూ ఉన్నాయి. ఉదాహరణకు చూస్తే విద్యా సంబంధంగా ఆశించిన సీటు రాకపోవటం, ప్రయత్నించిన ప్రమోషన్ రాకపోవటం, అనుకొననివి సంభవించటం, పరీక్షలలో ఓటమి కలగటం, శరీరంలో బాధలు, అనారోగ్యం, ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో చేదు పరిస్థితులుగానే మనకు కనబడుతూ ఉన్నాయి. ఇటు చేదు జీవితంలో దేవుని యొక్క వాక్య మకరందము తెచ్చిపెట్టుకున్నట్లయితే అట్టి జీవితము మధుర రసధారలతో నిండగలదని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనీలొలుకుచున్నట్లున్నవి, నీ జిహ్వ క్రింద మధుర క్షీరములు కలవు అని పరంగీతంలో 4:11 వ్రాయబడిన ప్రకారం విశ్వాసి పెదవులు తేనెలొలుకుచుండాలి అని దేవుని యొక్క వాక్య మకరంద ధారలు ఒలుకుచూ ఉండాలి అని దాని భావం. అట్టి వాక్య మకరందమే ఆధ్యాత్మికంగా ఎదిగిన విశ్వాసులు మరి జుర్రుకొనవలసినవిగా మనకు కనబడుతున్నాయి. అదే బలమైన ఆహారంగా మనకు కనబడుతూ ఉంది. ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి అని, అవి ప్రాణమునకు మధురమైనవని, ఎముకలకు ఆరోగ్యకరమైనవి అని సామెతల గ్రంథం 16:24 రాయబడిన ప్రకారం అట్టి మాటలు వాంఛనీయములుగా మనకు కనబడుతున్నాయి. అవి అనుభవించదగినవిగా మనకు కనబడుతున్నాయి. అవి ప్రాణమునకు మధురమైనవిగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఎముకలకు ఆరోగ్యకరమైనవి, అవి తేనెపట్టు వంటివిగా, నదీ ప్రవాహ జలము వంటివిగా, ఆ మాటలు ఎంతో మనోహరమైనవిగా, అట్టి మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుగా ఉంటుందని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. తైలమును అత్తరును హృదయమునకు సంతోషపరచునట్లు హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచునట్లుగా, నా కుమారుడా తేనె త్రాగుము, అది రుచిగలది కదా, నీ ఆత్మకు జ్ఞానమును అట్టిదని తెలుసుకొనుము అని సామెతల గ్రంథం 24:13-14 వ్రాయబడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తేనెటీగలు మంచి పూదోటను వెదుకుచు కొన్ని పర్యాయములు 200 మైళ్ళు సైతం ప్రయాణం చేసి వాటికి మరి నచ్చిన పూదోట కనిపించగానే ఆ తోటలో ప్రవేశించి దానిలో వికసించిన పూలపై వ్రాలి మరి వాటిని నిపుణతతో ఆ పువ్వుల్లోని పూదేనను ఆశ తీర బహుగా జుర్రుకొన్ను. కనుక ప్రభువైన యేసుక్రీస్తు చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, అతని పెదవులు పద్మముల వంటి ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించులు అని పరంగీతములు 5:13 రాయబడిన ప్రకారం ఆత్మీయ పుష్పముగా ఉన్న ఆ ప్రభువులో గుప్తమై ఉన్న విజ్ఞాన మకరందమును ఆయనను నమ్మిన విశ్వాసులు ఆత్మీయ తేనె టీగల వలె తృప్తి తీరా త్రాగి నిజమైన విజ్ఞాన సంపన్నులు కావలసి ఉన్నది. అందుచేత క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నోచింపనీయుడి అని కొలస్సీ పత్రిక 3:16 నుండి మనము హెచ్చరింపబడుచున్నాం. దేవుని వాక్య మకరందముతోనూ దేవుని విజ్ఞాన మకరందముతోనూ సమృద్ధిగా నిండియుండిన పక్షమున మన పెదవులు శ్రేష్టమైన సంగతులను యథార్థమైన మాటలను పలుకగలవు. అప్పుడు మన సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరముగాను కృపాసహితముగాను ఉండగలదు. అట్టి మాటలు ఎదుట వానికి క్షేమాభివృద్ధిని కలుగచేసి దేవునిని మహిమపరచగలవారిగా మనకు కనబడుతూ ఉన్నాం.
నీవు నోరు తెరవగానే నీ నోటి నుండి వచ్చు మాటలు ఎలాంటివో, నీ నోటి మాటలు మధురముగా ఉన్నవా లేక విషపూరితముగా ఉన్నవా, అవి ఇతరులను సమకూర్చుచున్నవా లేక చెదరగొట్టుచున్నవా అనేవి మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నాం. అవి మూర్ఖులు కుమ్మరించు మూఢవాక్యముల వలె ఉన్నవా? ప్రభు అయిన యేసుక్రీస్తు షారోను పుష్పము వలె మీకు అందుబాటులో మీ హృదయ గుమ్మముల వద్దనే ఉన్నాడు. ఆయనను నీవు స్వీకరించినట్లయితే నీవు కూడా పుష్పము వలె విరాజిల్లగలవు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ రీతిగా హెచ్చరిక చేయిచూ ఉన్నాడు కనుక మనము ఈ మకరందము వలె అనేకులకు మనము వెలుగుచ్చువారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు మరి తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పరంగీతములు 2:1 గురించి మనము ఇంతకుముందు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కానీ మరి ఇదే అధ్యాయంలో ఉన్న మరి అలంకారమును గురించి కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మకరందమును గురించి మనము జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ మాటలన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు షారోను పొలములో పూయు పుష్పమునకు పోల్చబడ్డాడు కనుక, అలాగే ప్రభువుని ఎరిగిన విశ్వాసులు కూడా పుష్పమునకు పోల్చబడినట్లు మనము పరంగీతములో చూస్తూ ఉంటాం. పుష్పములలో సహజంగా మకరందము, అలంకారము, సువాసన ఉంటాయి కనుక, అలాగే ప్రభువును విశ్వసించిన వారు ఆత్మీయ మకరందము, మరి ఆత్మీయ అలంకారము, ఆత్మీయ సువాసన కలిగి ఉండవలసి ఉన్నదని, ఆత్మీయ మకరందము దేవుని వాక్యమేనని మనము ఇంతకు ముందు నేర్చుకున్నాం. ఆత్మీయ అలంకారమును గురించి ఈరోజు మనము తెలుసుకునేటట్లుగా మనము ఈ వాక్య భాగంలో చూద్దాం. పుష్పాలు సహజంగా అలంకృతాలుగా కాబట్టి తమ సమస్తమైన వైభవంతో కూడిన సొలొమోను మహారాజు సైతం వీటిలో ఒకదాని వల్లనైనను అలంకరించబడలేదు అని మత్తయి సువార్త 6:29లో పుష్పములను గురించి యేసు ప్రభువే ఒక పర్యాయము సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా ఒక మానవుడు తమ సమస్త వైభవంతో కూడిన సొలొమోను యొక్క అలంకార వస్త్రాభరణములతో అలంకరించబడిన ఆ అలంకారములు ఒక గడ్డి పువ్వు యొక్క అలంకారమునకు సాటి కాదని దాని యొక్క భావం. కాబట్టి ప్రభువునెరిగిన విశ్వాసి ప్రకృతి అలంకారమునందు మోసపోక వాడబారని అక్షయ అలంకారమైన పరిశుద్ధాలంకారమును వాంఛించి దానిని పొందవలసిన వారమై ఉన్నాం. ఈ పరిశుద్ధాలంకారము మురికి పీలకకు పోల్చబడిన స్వనీతి కాదు, కానీ బహిరంగమునకు మంచిగా కనిపించు పరిశుద్ధత కూడా కాదు, కానీ అది యేసు ప్రభువును నీతిగా కలిగిన పరిశుద్ధతగా మనకు కనబడుతుంది. ఎందుకనగా ప్రభు అయిన యేసుక్రీస్తు నీతియు పరిశుద్ధతయు అయ్యున్నాడు. కానీ 1 కొరింథీ పత్రిక 1:31లో వ్రాయబడినట్లుగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను అని చెప్పేసి మరి ఆ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. అందంగా ఉండాలని అందరము కూడా ఆశిస్తాం, కానీ ఉన్న సౌందర్యాన్ని పోషించుకోవడానికి లేక కాస్త ఎక్కువగా చేసుకోవటానికి సర్వ ప్రయత్నాలు మనము చేస్తూనే ఉంటాం. కానీ కారణం ఏంటి అనంటే వికారము అనేది ఎవరికి కూడా ఇష్టం ఉండదు కనుక అందము ఆనందానికి ఆస్పదం. కానీ ఈ అందమైన సౌందర్యమునే కేవలము మన భౌతిక శరీరానికే చెందింది కనుక జీవితం మాత్రం కురూపిగా ఉంటే మనము ఆత్మీయ వంచనకు గురవుతామని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. ఎందుకనగా మానవుడు జన్మలో చివరికి మిగిలేది శరీరం కాదు. మరణం తాకగానే అందమైన ఈ శరీరము శిథిలమైపోతుంది కనుక దాని అందము అంతర్ధానమైపోతుంది. మనం కాదు, మన దేహాలు ఎంత సుందరముగా ఉండాలని ఆశిస్తామో అలాగే ఆత్మ సొగసును కూడా పారమార్థిక స్థాయిలో ఉండేలాగా చూసుకోవాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఎంత విలువైన వస్త్రాలతో మన దేహములను కప్పుకున్న మన నగ్నత దేవుని కళ్ళ ముందు పట్టపగలుగా ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆభరణములతో మన శరీరాలను మనము అలంకరించుకున్న హృదయ సౌశీల్యం లేకపోతే మనము నిరుపేదలమే కనుక అందుకే కేవలము బంగారం మీదే ఆధారపడదు. సౌశీల్యము సౌందర్యాన్ని స్వర్గతుల్యం చేస్తుంది. ఒక వ్యక్తి యొక్క రహస్య జీవితము అతని ముఖంలో కనబడి తీరుతుంది కనుక నీకున్న శరీర సౌందర్యము అలంకారము అశాశ్వతమైనది.
మట్టితో చేయబడిన ఈ శరీరం మరణానంతరము ఇది మట్టిపాలైపోతుంది కనుక ఇంతగా నువ్వు ప్రేమించుకొని అలంకరించుకొనినా ఈ నీ శరీరము ఒకనాటికి కుళ్ళి పురుగు పడుతుంది కనుక నీవు ప్రేమించు నీ రక్త సంబంధులే నీ శరీరాన్ని ఒకనాటికి మట్టిలో ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కాబట్టి నీ శరీర సౌందర్యము వల్ల నీవు మోసపోక యేసుక్రీస్తులో దొరుకు పరిశుద్ధాలంకారమును నీవు ఆశించి పొందుటకు నీవు ప్రయాసపడవలసి ఉన్నావని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అది నీకు ఆశీర్వాదంగా మనకు కనబడుతుంది. యేసు ప్రభు ఎంత పరిశుద్ధుడో నేనును నీవును అంత పరిశుద్ధులై ఉండాలి అని ఆయన కోరుకొనుచూ ఉన్నాడు కనుక మన తలంపులోను మాటలోను క్రియలోను రహస్యములోను బహిరంగముగా అన్ని సమయాల్లోనూ అన్ని స్థలముల యందును ప్రభుని పోలి పరిశుద్ధులమై ఉండుట అవసరమని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. జీవము కలిగిన దేవుని ప్రేమగల హృదయాన్ని ఆకర్షించి ఆ హృదయాన్ని అనంతంగా సంతోషపరిచి సంతృప్తిపరచగల అలంకారము పరిశుద్ధ అలంకారము కనుక నీవు నేను అనుదినము అనుక్షణము పరిశుద్ధముగా ఉండునట్లు యేసుక్రీస్తు యొక్క ప్రశస్త రక్తము, ఆయన మరణశక్తి, ఆయన వాక్యోదకం, ఆయన యొక్క పరిశుద్ధాత్మ మనకు సహాయపడుతుంది. కాబట్టి ఎల్లవేళలా మనము పరిశుద్ధమైన అలంకృతులమై జీవించుటకు వీలుంది. కనుక ప్రియమైన వారలారా, తమ అలంకారముతో నిన్ను శృంగారించుటకే షారోను పుష్ప సొగసును కలిగిన ఆ ప్రియ ప్రభు స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా సిలువలో బలైనట్లుగా చూస్తూ ఉన్నాం. తన ప్రకాశమానమైన ముఖమును ఉమ్మివేయుటకు అప్పగించిన వాడుగా మనకు కనబడుతున్నాడు. ఎంతో ఘోరమైన సిలువ మరణాన్ని పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తల మీద ముండ్ల కిరీటం పెట్టించుకొని మరి కాళ్ళు చేతులలో మేకులు బిగించబడి మరి 3 మేకులతో ఆ సిలువలో మరి ఎవరూ లేనివానిగా ఒక్కడే అక్కడ వ్రేలాడుతున్నట్లుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన శిలువ మరణాన్ని ఎందుకు పొందాడు అంటే నీకు మరి విలువ తెచ్చుటకు, నీకు స్వరూపమైనను సొగసైనను లేనిదానిగా ఉన్నావు కనుక మరి పరిశుద్ధాలంకారములను నీకు ధరింపచేయటానికి, ఆ సొగసును నీకు ఇవ్వటానికి ఆయన మరి శిలువ మీద మరణమై తన శరీరమును సాళ్ళుగా మరి దున్నించి ఆ సాళ్లలోనున్న ఆ రక్తము ద్వారా నిన్ను పరిశుద్ధపరచి రక్షణానుభవంలోనికి నిన్ను నడిపించి నిన్ను ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దటానికి ఆయన మరి తన యొక్క స్వరూపమును మరి మన కొరకు ఇచ్చి ఆ సొగసైన స్వరూపంతో నువ్వు జీవించాలని ఆయన ఎంతో ఆశపడి తన ప్రాణాన్ని శిలువ మీద పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. తన పరిశుద్ధాలంకారముతో మనలను శృంగారించుటకే సమాధి నుండి తిరిగి లేచిన వానిగా మనకు కనబడుతున్నాడు. మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏమని అంటే మన జవాబు ఎలాగ ఉంటుందోనని. ఆయన నీ హృదయము బయటే ఉండి ఎంతగానో నీ కొరకు చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు, ఆయన తట్టిన ఆ తలుపు శబ్దము నువ్వు వినినప్పుడు, ఆయన పిలుపు కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఆ తలుపును నువ్వు తీయగలవు కనుక ఆ ప్రేమలో ఆహ్వానాన్ని నువ్వు గుర్తిస్తావు కనుక నీ జవాబు ఏమిటి అని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఆ ప్రియ రక్షకుడే మనకు సహాయము చేసి మరి నడిపించేవాడిగా మనకు కనపడుతూ ఉన్నాడు కనుక నీవు ఆయన పిలిచినప్పుడు నీ హృదయపు తలుపు తీయటానికి నువ్వు ఇష్టపడుతున్నావా లేదా? ఆ మెల్లని స్వరమును వినగలిగిన మరి శక్తి నీకు ఉన్నదా లేదా అని దేవుడు మనలను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకంటే హృదయం అనే తలుపునొద్ద ఆయన నిలుచుండి తట్టుచూ ఉన్నాడు కనుక ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతనితో నేనును, నాతో కూడా అతనును మరి కలిసి భోజనము చేస్తానని ఆ సహవాసాన్ని ఆయన కోరుకుంటున్నాడు. కనుక మనందరము కూడా ఏం చేయాలి అని అంటే దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనతో కనుక మనము సహవాసము చేసినట్లయితే ఆయన యొక్క సొగసు మనకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనతో సంబంధము కలిగి ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీ కొరకు ఆయన రక్తమంతా కార్చాడు. నీ కొరకు మరి అనేకమైన కొరడా దెబ్బలు, 1 తక్కువ 40 దెబ్బలు మరి ఆయన తిన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అంత ప్రేమామయుణ్ణి నువ్వెందుకు దూరం చేసుకుంటున్నావు? ఎందుకు దేవుణ్ణి వెదకకుండా ఆయన సొగసును చూడకుండా నువ్వు ఉంటున్నావు? ఆయన నీకు సొగసు ఇవ్వటానికి ఈ లోకమునకు వచ్చినట్లుగా
మనకు కనబడుతూ ఉన్నాడు కనుక ఆ సొగసును మనం స్వీకరించేవారిగా ఉండాలని దేవుడు మనల్ని మరి ఇష్టపడుతూ ఉన్నాడు కనుక ఆ ప్రియరక్షకుడే మనకు సహాయం చేసి నడిపించునుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇటు సమయంలో ప్రభా మీరు ఇచ్చినట్టు తరుణాన్ని బట్టి నీకు వందనాలు. ఇటు స్థితిని బట్టి నీకు స్తోత్రాలు. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, అందును బట్టి నీకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ అలంకారమును మీ సొగసును మేము ధరింప చేసుకోవటానికి సహాయం చేయండి అయ్యా. నీ కృపతో మమ్మల్ని అందరినీ బలపరచండి ప్రభువా, నీకు వందనాలయ్యా. పరిశుద్ధ అలంకారము కలిగి ఉండుటకు నీ కృపాభాగ్యము మాకు అనుగ్రహించండి. మా ఎడల అట్టి కార్యములు జరిగించండి. మీరు సొగసైనను స్వరూపమైనను లేనివానిగా మొత్తబడిన వానిగా నాయన మా కొరకు ఈ లోకంలోనికి వచ్చిన దేవుడవు. అట్టి సొగసును మీరు మాకిచ్చి మీరు కురూపిగా మారిపోయారయ్యా. అట్టి సొగసును మేము ధరింపుకొని అయ్యా నా తండ్రి నీ కొరకు ఎదురు చూచేవారుగా మాకు సహాయం దయచేయండి ప్రభువా, నీకు వందనాలు అయ్యా. ఇట్టి మాటల ద్వారా మేము ఆదరించబట్టకు, మీరిచ్చే వాటిని ప్రభువా మేము జ్ఞాపకం చేసుకున్నటకు నీ కృపతో మమ్మలను దర్శించిన ఆయన మమ్మల్ని అందరినీ ప్రభువా నీ పరిశుద్ధ రాజ్యంలో వారసులుగా చేయండి. మీరు పరిశుద్ధులుగా ఉన్నారు, మేము కూడా పరిశుద్ధులుగా ఉండుటకు నీ కృప దయచేయండి ప్రభువా. మీ కార్యములు ఎంతో గొప్పవి నాయన. అట్టి స్థితిని మేము కలిగి ఉండుటకు నాయన పరిశుద్ధ అలంకారమును మీ సొగసును మీ సుందరమైన నా తండ్రి ఆ సొగసును మేము అనుభవించేవారుగా ఉండుటకు నాయన వాటిని ధరించుకునేవారుగా ఉండుటకు నీ కృప దయచేయమని అయ్యా. ఈ కొద్ది మాటలు నాయన నీ పరలోకంలో లెక్కించుకుని ప్రభువా అయినా నా తండ్రి ప్రార్థనకు ప్రతిఫలము దయచేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.